ఏ ఆలయంలోనైనా నవగ్రహాలు అన్నీ ఒకే చోట ఉంటాయి. అందుకోసం ప్రత్యేకంగా ఆలయం కట్టరు. ఆలయం ముందు ఒకే రూఫ్ కింద వాటిని ప్రతిష్ఠిస్తారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఒక్కో గ్రహం కోసం ఒక్కో ఆలయం కట్టారు. అంతేకాకుండా నవగ్రహాలను సతీ సమేతంగా ప్రతిష్ఠించిన అద్భుత క్షేత్రం శ్రీ భ్రమరాంబ సమేత లింగేశ్వర స్వామి ఆలయం. ఎంతో మహిమగల క్షేత్రంలో 108 శివలింగాలు, 108 మారేడు మొక్కలతో మహా అద్భుత క్షేత్రంగా విలసిల్లుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండల పరిధిలో కొండాయిగూడెం, రామణ్జవరం గ్రామాల సరిహద్దులో గోదావరి నది ఒడ్డున ఉంది ఈ దేవాలయం. భక్తుల కోరికలను నెరవేరుస్తున్న మహిమగల వైద్యనాథ లింగేశ్వర స్వామి క్షేత్రం దక్షిణాసియాలోనే 2వ దేవాలయంగా పేరు ప్రతిష్టలు పొందింది. ఎక్కడా లేని విధంగా పవిత్ర గోదావరి నది ఉత్తర ఈశాన్యము దిశగా ప్రవహిస్తుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కొలువుదీరిన మహాశివుడిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరడంతో పాటు సర్వరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శివాలయం టెంపుల్కి వచ్చేసి దర్శించుకుంటాము. మాకు ఇక్కడికి వచ్చి ఈ ఆలయ ప్రాంగణం ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి కానీ శివరాత్రి కానీ ప్రతి ఇయర్ వస్తూ ఉంటాము. మాకు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ అలాగే చాలామంది ఈ గుడి గోదావరి తీరంన ఉన్నందువలన చాలామంది కూడా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయం చుట్టూ కూడా ఎన్నో వనమూలికలు కలిగిన వృక్షాలు, ఇంకా బిల్వ వృక్షాలు, 108 శివలింగాలు కూడా ఉన్నాయి. ఎంతో ప్రత్యేకమైన ఆలయం ఇది. మాకు ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన అనంతరం మహాశివుడిని దర్శనం చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే పాపాలు తిరిగిపోయి పుణ్యప్రాప్తి కలుగుతుందని, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగి సుఖ సంతోషాలతో ఉంటామని భక్తులు అపారంగా నమ్ముతారు. ఈ క్షేత్రంలో ప్రతి సోమవారం అన్నదానం చేస్తుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం జరుపుతారు. మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. గోదావరి నది పక్కన ఈ మహాశైవ క్షేత్రం ఉండడంతో ప్రభుత్వం గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కర ఘాటును కట్టించింది. గోదావరి నదికి చాలా దగ్గరగా ఉండడంతో వయసు పైబడిన వాళ్ళు కూడా ఈజీగా ఇక్కడ నది స్నానాలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తూనే ఉంటాము. మాకు చాలా మంచి జరిగింది ఇక్కడికి వచ్చాక. ఇక్కడ ఎక్కడా లేదు. ఇక్కడ చుట్టుపక్కల శివాలయం, ఇలా గోదావరి తీరంలో ఇక్కడ శివాలయం ఉండడం వల్ల అందరూ భక్తులు వస్తారు. మేము కూడా ప్రతి ఇయర్ శివరాత్రికి పౌర్ణమికి ఇక్కడికి వస్తాము. ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటాము. అనారోగ్య సమస్యలు ఉన్న, మా ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా ఇక్కడికి వచ్చాక మాకు కొంచెం మంచిగా అనిపించింది. అలాగే ఎలాంటి ఉద్యోగం అయినా మేము ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాము. దానికోసం కూడా శివుడి దగ్గరికి వచ్చి మేము పూజలు చేయించుకుంటున్నాము. నవగ్రహాలు, వేర్వేరు దేవాలయాలు, స్వయంభుగా వెలిసిన భీమేశ్వర లింగం, ధరజలింగం, సరస్వతి, మహాలక్ష్మి, ప్రథమాలయంలో పూజలు అందుకుంటున్న వైద్యనాథుడు, క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు, ఆంజనేయ స్వామి, మల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ చక్ర సహిత భ్రమరాంబదేవి దేవాలయాలు ఎంతో విశిష్టత గల దేవాలయాలుగా ప్రసిద్ధికెక్కాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు, కొండాయిగూడెం, రామానుజవర ప్రాంగణంలో పవిత్ర గోదావరి తీరంలో ఎంతో సర్వాంగ సుందరంగా నిర్మితమైనటువంటి శ్రీ భ్రమరాంబ సమేత వైద్యనాథ లింగేశ్వర స్వామి దేవస్థానం మహాశైవ క్షేత్రంలో 108 బిల్వవృక్షాలు మరియు 108 శివలింగాలు చుట్టూ కూడా సంరక్షిస్తూ మధ్యలో పవిత్రమైనటువంటి భ్రమరాంబ సమేత వైద్యనాథుడు, అలాగే వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, సతీ సమేతమైనటువంటి నవగ్రహాలు, ఎన్నో అత్యద్భుతమైనటువంటి వనమూలికలు కలిగినటువంటి పూల మొక్కలు, మరియు ఇక్కడ వైద్యనాథుడిగా అందుకుంటున్నాడు కాబట్టి అందరికీ వైద్యం ఎంతో ముఖ్యమైనది. అలాంటి వైద్యనాథుడి యొక్క క్షేత్రంలో, పవిత్రమైన గోదావరి తీరంలో ఉన్నటువంటి ఈ క్షేత్రంలో ప్రతి ఒక్కరూ కోరినటువంటి కోరికలు నెరవేరుతూ ఉన్నాయని భక్తజన సందోహం మాకు తెలియజేస్తూ ఉన్నారు. హైదరాబాద్కు 330 కిలోమీటర్ల దూరంలో ఉంది మనుగూరు పట్టణం. ఖమ్మం పట్టణానికి 150 కిలోమీటర్లు, వరంగల్కు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం నుంచి 70 కిలోమీటర్ల దూరం. హైదరాబాద్ నుంచి మనుగూరుకు బస్సు సౌకర్యం ఉంది. సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఖమ్మం నుంచి భద్రాద్రి కొత్తగూడెం మీదుగా ప్రతి గంటకు ఒక బస్సు ఉంటుంది. వరంగల్ నుంచి ఏటూరు నాగరం మీదుగా బస్సులు ఉంటాయి.